కుకట్పల్లి అశోక్వన్ మాల్లోని కేఎఫ్సీలో కుళ్ళిపోయిన చికెన్ కలకలం రేపింది. కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ తినగానే దుర్వాసన రావడంతో యాజమాన్యాన్ని నిలదీశారు. యాజమాన్యం నిర్లక్ష్యంగా స్పందించడంతో కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేశారు. గొడవ చేస్తున్న వారికి రిఫండ్ ఇచ్చారని మిగతా కస్టమర్లు ఆరోపించారు. కుళ్ళిపోయిన ఆహారం అందించి ప్రశ్నిస్తే రిఫండ్ ఇస్తామని చెప్పడం ఏంటని బాధితులు ప్రశ్నించారు. చిన్నపిల్లలు తెలియక తింటే పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కస్టమర్లు డిమాండ్ చేశారు. ఈరోజు ఫాస్టింగ్ ఉన్నా నేను, మా బ్రదర్ ఫాస్టింగ్ లేడు, తిందామనేసి వచ్చినాము. అది తింటున్నాడు. ఫాస్టింగ్ లేకపోతే స్మెల్ అన్న చూడవచ్చు కదా, తినకపోతే. అదే మాదిరిగా స్మెల్ చూడండి, ఒక్కటి ఇట్లా చించి ఇట్లా స్మెల్ చూసినానా నేను, ఎంత బీభత్సంగా ఉందంటే మరీ దారుణంగా. ఇప్పుడు నేను టీవీలో స్మెల్ చూపించలేను కాబట్టి ఆల్రెడీ ఈ స్మెల్ చూసిన వాళ్ళు వీడియోలు కూడా తీసుకొని పెట్టుకున్నా. మేము ఇక్కడ ఆర్డర్ ఇచ్చి కొనుక్కున్నది కూడా ఉంది మా దగ్గర. ఒకటే రోజు ఇది స్టోర్ ఓపెన్ అయ్యి 11 o'clockకి, ఇప్పుడు టైం అవుతుంది 4:30 సుమారుగా అవుతుంది. నేను 2 o'clockకి అంటే సుమారుగా 3-3.5 గంటలల్లో ఇంతగానం రిటర్న్ ఇచ్చిర్రు. ఇది ఉంది కదా, ఈ డిష్ చూడండి, 4 వింగ్స్, 1 2 3 4 వింగ్స్ కొనుక్కున్నారు. 4 వింగ్స్ ప్లేట్కి 4 వస్తాయి. ఇది ఇట్లా ఇరగొట్టుకొని జస్ట్ ఇట్లా టచ్ చేసి ఈ 4 దీనికి ఏం డ్యామేజ్ కాలేదా? ఎందుకు తినలేరు? ఇది ఎందుకు తినకుండా వదిలేసిపోయిర్రు? తర్వాత బర్గర్, 2 బర్గర్లు ఆర్డర్ ఇచ్చుకొని కమ్సే దీన్ని టచ్ కూడా చేయట్లేదు. ఇంత దారుణంగా నేను పట్టుకుంటే కూడా ఈ స్మెల్ ఒకసారి మీరు చూడండి, మరీ దారుణంగా స్మెల్. ఇందులో ఉన్న సాయి కుమార్ వీళ్ళు మేనేజర్లు ఏమంటారు అంటే, అన్న మా ఇంట్లోకి వెళ్ళి చేసుకొచ్చినామన్నా మీకేమవుతుందో అన్నట్టు దబాయించి మాట్లాడి, యాడ్స్ మనం హ్యూమన్ రైట్స్గా మనకు లోపలికి వెళ్ళి నేను చెక్ చేస్తా అంటే నాకు లోపలికి పోనీయకుండా సుమారుగా 2 గంటలు ఆపిరు. నా ఆవేదన, నా ఆందోళన ఏంటంటే, నేను కొట్లాడగలుగుతున్నా కాబట్టి ఇక్కడ లోపలికి వెళ్ళి మీ మీడియా వరకు ఇవన్నీ తీసుకొచ్చి చూపించగలుగుతున్నా. ఎంతోమంది నిరుపేద ప్రజలు, తెలియని వాళ్ళు, గరీబోళ్ళు, వాళ్ళు ఇది మసాలా అనుకొని అదొక ఫ్లేవర్ అనుకొని తినేసి సుమారుగా మన హైదరాబాద్లో రోజుకి 1000 నుంచి 1500 మంది బెడ్ల పైన పడిపోతురు. మీ మీడియా వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, ఎన్నో రోడ్లపైన బజ్జీలు సమోసాలు అమ్ముకునేటోళ్ళ దగ్గర కాదు అన్న, తప్పుగా అనుకోకండి. ఇట్లాంటి బడాబాబులని తీసుకొచ్చి ఇట్లాంటి పెద్ద పెద్దోళ్ళని క్లోజ్ చేయాలని చెప్పి నా యొక్క మనవి.